నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. ఆగస్టు 15, జనవరి 26 ఈ రెండు జాతీయ పండుగలు. వీటి కోసం ఎవరు ఎదురు చూసినా చూడకపోయినా కొందరు మాత్రం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తారు. ఒక పశ్చాత్తాప హృదయంతో, ఒక పరివర్తన చెందిన మనసుతో, అయిన వాళ్ల కోసం, ఆలుబిడ్డల కోసం సుదీర్ఘ ఎడబాటుని, నిద్రలేని రాత్రుల్ని, ఎన్నో హృదయ విస్ఫోటనాల్ని అదిమి పట్టుకొని ఈ బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టాలని ఎదురు చూస్తుంటారు. కానీ ఎంతమంది కలలు నెరవేరుతాయి? ఎన్ని గాయపడ్డ హృదయాలకు స్వాంతన కలుగుతుంది? నేరము, శిక్ష, పరిస్థితులు, కాలమాన స్థితిగతులు నేరాన్ని, శిక్షని నిర్ణయిస్తాయి. శిక్షలు పరివర్తన వైపు నడిపించాలి. ఖైదీల సత్ప్రవర్తన గురించి చర్చించి ప్రతి జాతీయ పండక్కి వారిని బయటకు పంపించేందుకు ప్రభుత్వానికి సూచనలు చేయాలి. కానీ జరుగుతున్నదేంటి? తప్పు చేసిన వాళ్లను శిక్షించాలి, కరెక్టే. కానీ అది వాళ్లలో పరివర్తన తెచ్చేదిగా ఉండాలి. పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి బెయిళ్లు తెచ్చుకొని, స్టే ఆర్డర్లు తెచ్చుకొని, లేదంటే మారువేషాల్లో విదేశాలకు పరారై ఏ శిక్ష లేకుండా తప్పించుకుంటారు. కానీ క్షణికావేశంలో తెలిసో తెలియకో పరిస్థితుల ప్రభావంతోనో నేరాలు చేసిన వారి విషయంలో మాత్రం చట్టం గురి తప్పదు. అన్ని వ్యవస్థలు చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తాయి. నిమిషాలతో సహా శిక్ష భరించాల్సిందే. పరివర్తన, పశ్చాత్తాపం లాంటివి పట్టించుకోరు. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కుటుంబం ఎన్ని అగచాట్లు పడుతుందో వాళ్లకు అనవసరం. చెట్టుకొకరు పుట్టకొకరై, కుటుంబ పెద్ద లేక, సంపాదించేవాడు లేక, దిక్కులేని వాళ్లై ఎన్ని రకాల నరకయాతనలు పడుతున్నారో సర్కారుకు అసలు పట్టదు. మర్డర్లు చేసినోళ్లను, మంది కొంపలు ముంచినోళ్లను గాంధీ జయంతి ఆగస్టు 15 పేరుతో రిలీజ్ చేయడానికి ఉబలాట పడతారు. అవసరమైతే వాళ్ల కోసం నిబంధనలు కూడా మారిపోతాయి. కానీ ఏదో ఆవేశంలో తప్పు చేసి కారాగారంలో ఉన్న వాళ్లను మాత్రం పట్టించుకోరు. వాళ్ల కోసం ఆలోచించడానికి మనసు కూడా రాదు. రాష్ట్ర వ్యాప్తంగా 7 కేంద్ర కారాగారాల్లో జీవిత, ఇతర ఖైదీలు 8 నుంచి 9,000 మంది దాకా ఉన్నారు. దాంట్లో జీవిత ఖైదీలు దాదాపు 3,000 మంది. నిజానికి జీవిత ఖైదీల శిక్ష రిమిషన్తో కలిపి సగటున 16 నుంచి 20 ఏళ్లుంటుంది. ఒకవేళ పొలిటికల్ బ్యాకప్ గట్రా ఉంటే రన్ కాంక్రీట్ కేసు కింద పరిగణించి రిలీజ్ చేస్తారు. కానీ మామూలు కేసులు అంటే సెక్షన్ 224, 498, 376లపై శిక్ష పడ్డవాళ్లను మాత్రం బయటకు పంపించడానికి వెనుకాడతారు. ఖైదీలకు రెమిషన్ వర్తింపజేసి విడుదల చేయొచ్చని కేంద్రం ఏనాడో చెప్పింది. దీనికోసం ప్రతి సెంట్రల్ జైల్లో ఒక అడ్వైజరీ కమిటీని నియమించింది. దీంట్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా జడ్జి లాంటి వాళ్లను సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ దాదాపు 3 నెలలకోసారి సమావేశం కావాలి. ఖైదీల సత్ప్రవర్తన గురించి చర్చించి ప్రతి జాతీయ పండక్కి వారిని బయటకు పంపించేందుకు ప్రభుత్వానికి సూచనలు చేయాలి. కానీ ఈ అడ్వైజరీ కమిటీ అడ్రస్సే లేదు. అదేమని ప్రశ్నిస్తే తమ సిఫారసులను ప్రభుత్వం పట్టించుకోదనంటున్నారు. ఇలాంటి డొంకతిరుగుడు విధానాన్ని మార్చుకుని సత్ప్రవర్తన కలిగిన వారిని వెంటనే రిలీజ్ చేయాలని ప్రజా హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. 2-3 ఏళ్ళకి ఒకసారి విడుదల చేయడం వలన చాలా సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా జైలు పాలైన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ పిల్లల మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతూ ఉంది. నేరం చేసిన వాళ్ళని శిక్షించాల్సిందే, అందులో ఏం సందేహం అక్కర్లేదు. కానీ ఎంత శిక్షించాలి? అవసరం దానికన్నా ఎక్కువ శిక్షిస్తే దానివల్ల వచ్చేటువంటి తీవ్రమైన పరిణామాలు మరలా సమాజం, ప్రభుత్వం కూడా దాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలంటే సకాలంలో వాళ్ళ యొక్క ప్రవర్తన సమీక్షించి వాళ్ళు ఎప్పుడైతే విడుదల కావాలో అప్పుడు విడుదల చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఖైదీల సంక్షేమం, ఉపాధి కారాగారంలో అమలు చేసి చంకలు గుద్దుకుంటే సరిపోదు. మార్పుతో బతకాలనుకున్న వాళ్లను బయటికి పంపాలి. అప్పుడే వాళ్లకు అసలు సిసలు ఉపాధి కల్పించిన వాళ్ళవుతారు. ఈ ఖైదీలు లోపలుండేసి ఇంకా క్రూరంగా తయారవుతున్నారు. బయటకు వచ్చేసి జనజీవన స్రవంతిలో కలిసి వారి యొక్క కుటుంబంతో కలిసిపోయి చేసినటువంటి తప్పుల్ని ఇప్పటికీ శిక్ష అనుభవించారు.
అక్కడ వాళ్ళని చాలా దారుణంగా చూస్తున్నారని కూడా కొన్ని వాళ్ళు చేసినటువంటి తప్పులకి దారుణంగా చూడాలి. ఓకే, ఆ చేసిన తప్పులకి కుటుంబంతో దూరంగా ఉన్నందువల్ల సగం శిక్ష పడినట్టే వాళ్ళకి. సో ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ జీవోని ఇంప్లిమెంట్ ప్రతి జనవరి 26న ఖైదీల్ని క్షమాభిక్ష పెట్టేసి సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీల్ని మంచి దృష్టితో బయటికి పంపించేసి వాళ్ళు మంచి జీవితం అనుభవించేలాగా వాళ్ళ కుటుంబంతో కలిసి ఉండేలాగా ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాను. ఈ ఖైదీల్లో కూడా కొందరు తక్కువ డేస్లో రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ యొక్క సత్ప్రవర్తన బట్టి అక్కడ లోపల అలాంటి వాళ్ళకి తొందరగా రిలీజ్ కావటానికి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఒక జీవిత ఖైదీలో కూడా దాదాపు 7 సంవత్సరాల సత్ప్రవర్తన కలిగితే వదిలిపెట్టాలి. అంతేకాకుండా మన జైలు అధికారులు కానీ గవర్నమెంట్ కానీ దాదాపు 14 సంవత్సరాలు నిరాటంకంగా జైలునే ఉంచుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దాని గురించి న్యాయ నిపుణులను తెలుసుకొని 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష విధించకుండా కోరుతున్నాం మేము. ఎవరిని కదిలించినా కట్టలు తెంచుకునే దుఃఖం ఎందుకు? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.